మీ ఇంట్లో బంగారం ఉందా? బీరువాలో లాకర్లో భద్రంగా ఉంచారా? అయితే మీ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నట్టా? కేవలం బంగారం ఉంటే చాలు మీరు కోటీశ్వరులు అయిపోయినట్టేనని 99% మంది ఇదే నమ్ముతారు. కానీ ఆ నమ్మకంలో ఒక భయంకరమైన నిజం ఉంది. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని అనుకోవడం సగం మాత్రమే నిజం. ఎందుకో తెలుసా? బంగారం అనేది లక్ష్మీదేవి స్వరూపం. కానీ అది స్థిర లక్ష్మి, అంటే కదలకుండా ఉండే సంపద. అది మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన మీకు అదృష్టం వచ్చేది. మన పురాణాల ప్రకారం బంగారం అత్యంత పవిత్రమైన లోహం. ఇది అగ్ని దేవుడి వీర్యం నుండి పుట్టిందని, అందుకే ఎప్పటికీ నాశనం కాదని, తుప్పు పట్టదని అంటారు. అందుకే శుభకార్యాల్లో పూజల్లో బంగారాన్నే వాడతాం. దాన్ని ఒంటిపై ధరిస్తే సాక్షాత్తు అమ్మవారిని ధరించినట్టే అని, దుష్ట శక్తుల దరిచేరమని మన నమ్మకం. కానీ న్యాయంగా, ధర్మంగా కష్టపడి సంపాదించిన బంగారంలో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లంచాలు తీసుకొని ఇతరులను మోసం చేసి ఏడ్పించి సంపాదించిన బంగారం అది లక్ష్మి కాదు, దరిద్ర లక్ష్మి. అలాంటి బంగారం ఇంట్లో ఉంటే సంతోషం రాదు, అశాంతి, అనారోగ్యాలే వస్తాయి. మరిన్ని నిజాల కోసం మన కొలుగురి టీవీని ఫాలో అవ్వండి.